గురుగారు, భక్తికి ప్రతిరూపం హనుమంతుడు. అటువంటి హనుమంతుడి ఆవిర్భావం ఎలా జరిగింది? దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఓం హం హనుమతే నమః. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరమూల వాసినం భావయామి పవమాన నందనం. ఆంజనేయ స్వామి ఆవిర్భావం పరాశర సంహిత అన్న గ్రంథంలో మనం చూడవచ్చు. అలాగే శ్రీరామాయణంలో ఉత్తరకాండలో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఆంజనేయ స్వామి వారు ఎలా అవతరించారో మనకు వివరిస్తాయి. దైవ సంబంధమైన సంకల్పంతో అంజన గర్భంలో ఈశ్వరాంశ ప్రవేశింపబెట్టిన సందర్భంగా మనం వాయుదేవుడిని కూడా స్మరిస్తాం. తండ్రి కేసరి, జన్మించిన ఆ వీరుడు ఈశ్వరాంశ సంభూతుడు. తండ్రి కేసరి కానీ వాయునందనుడు అన్న పేరిట ప్రసిద్ధం. ఇలా ఎలా అన్నప్పుడు కృష్ణ పరమాత్ముడు కూడా కౌసల్యానందవర్ధనుడిగా ఉన్న రాముడి కంటే కూడా మనమంతా పూజించేటటువంటి కృష్ణ పరమాత్ముడు కూడా ఎవరు? దేవకీదేవి కుమారుడు. కానీ లోకంలో ఎవరి పేరిట ప్రసిద్ధం? ఇలా మనం చెప్పుకుంటే ఆంజనేయ స్వామి వారి కథ ప్రత్యేకం. చిన్నప్పుడే తన తండ్రి వాయుదేవుని కారణంగా లభించిన అసమానమైన బలపరాక్రమాలతో సూర్యుడిని పండు అని భావన చేసి ఆహారం అందించే తల్లి అంజన పక్కన లేకపోవడంతో వియన్మండలానికి ఎగసి ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం ఘాతం కారణంగా ఎడమ దవడ చెదిరి చిట్లిపోవడంతో నేలన పడిపోయాడు. మూర్ఛిలిన ఆ ఆంజనేయుడిని, విలపించే ఆ అంజనని వాయుదేవుడు చూచి సహించలేక స్తంభించిపోవడంతో బ్రహ్మాండమైన శక్తియుక్తులు ఆ బాలులకు లభించే విధంగా ఇంద్రాది దేవతలందరూ కూడా అనుగ్రహించారు. ఇదే సందర్భాన్ని మనం పార్వతీ గణపతి వృత్తాంతంలో కూడా చూడవచ్చు. సామ్యం, పోలిక గణపతికి ఆంజనేయుడికి. తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం పొందగలిగారు తల్లి వరం కారణంగా. అంజని తన కుమారుడికి పెట్టుకున్న పేరు సుందరుడు. హనువు చెదిరిన కారణంగా హనుమంతుడు, ఎడమ దవడ మాత్రమే. అలాగే అంజని కుమారుడు కాబట్టి ఆంజనేయుడు. ఈ వృత్తాంతాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి అంటే, దేహానికి సంబంధించి మన శక్తియుక్తులు మనకు తెలియవు. అపారమైన జ్ఞాపక శక్తి మనకు ఉంటుంది. కొండంత పనిని అయినా చేసేటటువంటి శరీర బలం, దార్ఢ్యత మనకు ఉంటుంది. మనం గుర్తించం అంతే. లౌకికంగా ఉండే విషయవాంఛలతో ఒక మాయామోహమైన జగత్తులో పడి మన బలాన్ని మనం మర్చిపోతున్నాం. మర్చిపోయే విధంగా మహర్షులు దుడుకుతనం గల కారణం చేత ఆంజనేయుడిని నియంత్రించే పని చేశారు. మళ్ళీ నీవింతటి వాడవి అంటూ అంగదుడు, నీలుడు, జాంబవంతుడు ఈ ముగ్గురు ప్రేరేపించడంతో ఒక్కసారి ఛాతీ నిండా గాలి పీల్చుకొని మహేంద్రగిరి పర్వతం పైన నిలబడి కొండను ఇలా చూచి త్రికూట పర్వతం పైన లంకా నగరాన్ని చేరే నిమిత్తమై ఆ సహస్రయోజన సముద్రాన్ని అవలీలగా దాటే ప్రయత్నం చేశాడు. శతయోజన పర్వతంగా మారిపోయి వియన్ మండలంలో ప్రయాణించగలిగాడు. ఆంజనేయుడి వృత్తాంతాన్ని స్మరిస్తే మనం నేర్చుకోవలసినవి అనేకం. ముందుగా ఆలోచన, తర్వాత వాక్కును నియంత్రించగలగడం, ఆ తదుపరి వినయాన్ని అభ్యసించడం. దాస్య భక్తికి ఆంజనేయుడు ప్రతీక. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అన్న పేరిట 3 మార్గాలలో సనాతన ధర్మం ప్రవర్తించేటటువంటి నేపథ్యంలో అద్వైతులు శివపరంగా, విశిష్టాద్వైతులు వైష్ణవపరంగా ఎవరి మార్గాలు వాళ్ళు నిర్మించుకోగా అన్నింటిలో కూడా తానై మహాత్ముడై ఏ భేదభావాలు లేకుండా శివాలయంలో ఆంజనేయుడు దర్శనమిస్తాడు, విష్ణువాలయంలో కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తారు. ఇక ద్వైత ప్రపంచంలో ముఖ్య ప్రాణదేవర ఆంజనేయ స్వామి వారిని స్మరించకుండా మధ్వాచార్యుల ప్రస్తావననే ఉండదు.
ఇలా అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత 3 మార్గాలలో కూడా దర్శనమిచ్చేటటువంటి ఆంజనేయ స్వామి వారిని స్మరించడం ద్వారా మనం నేర్చుకోవలసింది వినయం, సమయానుకూలమైనటువంటి ప్రవర్తన. మైనాకుడిని ఎలా మన్నించాడో, సొరసును ఎలా అంతం చేశాడో, నాగమాతను ఎలా పరీక్షను తట్టుకొని దాటి వెళ్ళగలిగాడో, లంక నామ రాక్షసుని ముష్టిఘాతంతో అంతం చేశాడో, తన తోకకు ఈ రాక్షసులంతా నిప్పు పెడితే లంకా నగరమంతా కూడా అంటించి వేసి, లంకా గ్రామానికి సంబంధించిన అధిదేవత లంకాధిపతి ఆలయం, లంకా నామ రాక్షస స్వరూపానికి ఆలయం మీదకు చేరి ఇక్కడ సీతాదేవిని అపహరించి బంధించిన పాపానికి మీ చక్రవర్తి ఒడిపడి ఉన్నాడు. నాబోటి కోటాను కోట్ల వీరులు రాముని వద్ద ఉన్నారు, ఒక్కడినే వచ్చి ఇంత పని చేస్తే వాళ్ళందరూ వచ్చి మీరే ఆలోచించండి, మీ ప్రభువు చేసింది తప్పు అని ప్రకటించిన ఆ ప్రకటన సామర్థ్యం, ఇవన్నీ హనుమంతుడిని స్మరిస్తే మనం తెలుసుకోవచ్చు.